హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఏజ్కి సంబంధం లేకుండా ఈ రోజుల్లో అందరికీ బ్యాక్ పెయిన్స్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఐటీ జాబ్స్ చేసుకునే వాళ్ళు ఆర్ ఎనీ జాబ్స్ బాడీలో మూమెంట్ లేకుండా కూర్చొని చాలా అవర్స్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా చాలా సివియర్గా ఉంది. సో దీనికోసం అనేసి నేను ఈరోజు ఫ్యూ టెంపరరీ సొల్యూషన్స్ అండ్ ఫ్యూ పర్మనెంట్ సొల్యూషన్స్ చూద్దాము. సో టెంపరరీ సొల్యూషన్గా మస్టర్డ్ ఆయిల్ అండ్ ఎప్సమ్ సాల్ట్ రెండింటిని మిక్స్ చేసుకొని బ్యాక్ పెయిన్ ప్లేస్లో మనం మసాజ్ చేసుకోవాలి. ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది ఎనీ సర్జికల్ స్టోర్స్లో మనకి దొరికిపోతుంది. ఒకవేళ ఎప్సమ్ సాల్ట్ అవైలబుల్ లేదు అని అనుకుంటే ముద్ద కర్పూరం కూడా ఈ మస్టర్డ్ ఆయిల్లో మనం మిక్స్ చేసుకొని బ్యాక్ పెయిన్ స్పాట్లో మసాజ్ చేసుకోవాలి. సో మసాజ్ చేసిన తర్వాత హీట్ ప్యాడ్స్ ఎనీ మెడికల్ స్టోర్లో కానీ సర్జికల్ స్టోర్స్లో కానీ ఈ హీట్ ప్యాడ్స్ అనేవి మీకు దొరికిపోతుంది. హీట్ అండ్ కోల్డ్ రెండింటికి వర్క్ అవుతుంది. సో దీన్ని హీట్ చేసుకొని మైక్రోవేవ్లో 15 మినిట్స్ ఆ స్పాట్లో మనం మసాజ్ చేసుకోవాలి. 15 మినిట్స్ హీట్ ప్యాడ్ అండ్ 15 మినిట్స్ కోల్డ్ ప్యాడ్. ఓకే, 15 మినిట్స్ హీట్ పెట్టిన తర్వాత మళ్ళీ 15 మినిట్స్ కోల్డ్తో మసాజ్ అయితే చేసుకోవాలి. ఇది మనకి పెయిన్ వచ్చినప్పుడు టెంపరరీగా సొల్యూషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. దాని తర్వాత పర్మనెంట్ సొల్యూషన్లో మనం ఆసనాలు అనేవి చేయాలి. ఎవ్రీడే ఒక 15 మినిట్స్ దీనివల్ల చేసి చూడండి. లైఫ్ లాంగ్ అసలు ప్రాబ్లం అనేది మనకి కనిపించదు. సో ఈ ఆసనాలు ఎలా చేయాలి చూద్దాం. సో చాలామంది బ్యాక్ పెయిన్ రాగానే యోగాసనం చేస్తే చాలా మంచిదని ఏ ఆసనం పడితే ఆ ఆసనం చేసేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఇప్పుడు చూపించే ఆసనాలన్నీ మీకు లోవర్ బ్యాక్, సయాటికా, చాలా రకాల బ్యాక్ పెయిన్స్ అన్నిటికీ ఈ ఆసనాలు మీరు చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్కి వెనక్కి వంచి చేసే ఆసనాలు ఎక్కువగా యూజ్ అవుతాయి. ఫస్ట్ ఆసనం ఉష్ట్రాసనం. మీ రైట్ హ్యాండ్ని రైట్ యాంకిల్ పైన, లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ యాంకిల్ పైన ఉంచి నెక్ని, నడుముని బ్యాక్కి ఉంచుతూ రిలాక్స్డ్గా పొజిషన్లో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంచుకోవాలి. బ్రీత్ నార్మల్గా తీసుకోవచ్చు. రెండో ఆసనం భుజంగాసనం. దీనికి బోర్లాగా పడుకొని కాళ్ళు రెండు దగ్గరికి స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఈ మోచేతుల సాయంతో ఊపిరి తీసుకుంటూ బ్రీతింగ్ తీసుకుంటూ పైకి నెక్ని, నడుముని పైకి లేపుతూ పొజిషన్లో బ్రీత్ మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు ఉంచి రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు. మూడో ఆసనానికి పిల్లోని యూజ్ చేయడం వల్ల ఆసనంలో ఎక్కువసేపు ఉండడానికి ఈ యూజ్ అవుతుంది. సో పిల్లోని మనము థైస్ కింద ఉంచుకునేలాగా పెట్టుకోవాలి. తొడలు పిల్లో పైకి వచ్చేలాగా ఉంచి లెగ్స్ని పైకి లిఫ్ట్ చేస్తున్నట్టుగా ఉంచుకోవాలి. బాడీని స్ట్రైట్గా ఉంచుకోవచ్చు. చేతులు రెండు భూమి కానించేసి ఎంతసేపు మనం పొజిషన్లో ఉండగలిగితే అంతసేపు ఉంచవచ్చు. బ్రీత్ నార్మల్గా తీసుకోవాలి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఈ ఆసనాలన్నీ చేయొచ్చు. ఇప్పుడు కిడ్స్ కూడా సిస్టమ్స్ ముందు చాలాసేపు కూర్చొని బ్యాక్ పెయిన్స్ తెచ్చుకుంటున్నారు కదా. చివరి ఆసనం ధనురాసనం. దీనికి మీ బాడీని బోర్లాగా పడుకొని మీ రైట్ హ్యాండ్తో రైట్ యాంకిల్ని, లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ యాంకిల్ని హోల్డ్ చేసి నెక్ని, నడుముని వెనక్కి వంచుతూ యాంగిల్లో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు. ఒకవేళ మీకు రెండు లెగ్స్ ఒకేసారి చేయలేము అనుకుంటే రైట్ లెగ్ ఒకసారి, లెఫ్ట్ లెగ్ ఒకసారి కూడా సపరేట్గా కూడా చేసుకోవచ్చు. సో ఈ ఆసనాలన్నీ బ్యాక్ పెయిన్ ఉన్నా లేకపోయినా రోజు 15 to 20 మినిట్స్ ఇవి చేయడం వల్ల ఫ్యూచర్లో పెయిన్స్ అనేవి లేకుండా ఎన్ని అవర్స్ అయినా వర్క్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి. సో రెగ్యులర్గా చేయడం వల్ల మీకు రిజల్ట్ డెఫినెట్గా కనిపిస్తుంది. సో ఎనీ క్వశ్చన్స్ కమెంట్ చేయండి. మరో హెల్దీ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం.